ఇంట్లో పనులు చేసుకున్నాక దోవలు అయితే తేలిపోయిందనమాట. ఎండకుంటున్నారు. రేపైతే శుక్రవారం కాబట్టి మీరు అయితే దీపాంతుల సామాన్లు అయితే కడుక్కుంటున్నాను. దేవుని మొక్కవాలంటే కంపల్సరీ ఇండ్లు వాకిలు అయితే కడుక్కోవాలి కదా. ఇక్కడైతే నేనైతే ఇంట్లో అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ దేవుని దీపం ముట్టించేటప్పుడు అయితే మళ్ళీ ఒకసారికి అయితే కడుక్కుంటాం. ఇప్పుడైతే దీనికి పసుపు అంతా పెడతాం కదా, అవైతే క్లీన్ అయితే కడిగేసిన. ఇక్కడ పటాలు అయితే తుడుస్తున్నాను అనమాట. అవన్నీ కిందకైతే దింపేసి ట్యామ్ బట్టతో అయితే కదా నార్మల్ కొత్త బట్టతో అయితే అంత క్లీన్ అయితే చేస్తా. మళ్ళీ దీపాలు ముట్టించే ముందరగా అయితే ట్యాబ్ బట్ట తీసుకొని అంతా తుడిచేసి మళ్ళీ అయితే యథావిధిగా బొట్లు ఎలా ఉన్నాయి అలా అయితే మళ్ళీ పెట్టేస్తాను అనమాట. రోజు పనిచేసే కానీ శుక్రవారం శనివారం వస్తే చాలా కొంచెం అయితే పని అయితే ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని సామాన్లు కడుక్కోవాలి, ఇంట్లో వాకిలు అయితే తుడుచుకోవాలి కదా, పూజ అవన్నీ ఉంటాయి. ఇంతలోపు మా తేజు వచ్చి దోశ అయితే అడిగిందనమాట. లేదు గొప్ప సాయంత్రం నానేసానంటే నాకు దోశ కావాలా అనేది. మా తేజుకు ఎప్పుడు ఏమనిపిస్తే అది అప్పుడు అడుగుతుంది అనమాట. తేజు దోశ పిండి అయితే లేదు, అంగడిగా మూసేసినాడు. అయితే బియ్యం అయితే నానేస్తున్నా, రేపైతే పోషిస్తానని చెప్పాను. ఇంట్లో ఏం లేకన్నా ఉంటుందో అదే కావాలమ్మా తేజుకి. ఏంది ఆ పాప అలవాటు ఉన్నప్పుడు అసలు ఏంది తినబుద్ధి కాదు కదా, అలానే అనుకుంటా పాపకు గుణ సేమ్ నాయకట్లే అనుకుంటా. అందుకే ఇక్కడైతే ఉద్దిగాలు బియ్యం అయితే ఒకటేసారి కడిగేస్తున్నా. 4-5 సార్లు అయితే కడగాలి. దీంట్లో ఉండే పోవాలి కదా, వడ్లు అయితే ఉన్నాయన్నమాట. వడ్లు ప్లేస్ అలాగే దాని పొట్టు అయితే ఉంది. 2-3 సార్లు కడిగి తప్ప పోదు. ఏంటో చిన్నవి నల్ల పురుగులు అంటారు, రెక్క పురుగులు అవి కూడా ఉన్నాయి. బియ్యం అయితే కడిగి పెట్టేసిన. అయితే మిక్సీ అయితే తుడుస్తున్నా. మిక్సీ పొద్దునైతే మిక్సీకి వేసినాము, పొద్దునైతే వీలు కాలేదనమాట. అందుకే అలాగే వదిలిపెట్టేసిన. చూడండి అలాగే వదిలిపెట్టేసింటే ఎలా అయిపోయిందో. ఎప్పుడైనా కానీ మిక్సీ వేసినప్పుడు తర్వాత వెంటనే తుడిచేస్తే అది 2 నిమిషాలు అయితే క్లీన్ చేసేయచ్చు. అదే కొంచెంసేపు అట్లే ఉండి మళ్ళీ తుడుద్దాం ఉంటే ఇంకా అది అలాగే అంటకపోతుంది. అందుకే నేనైతే ఇప్పుడైతే తుడిచేసి అక్కడైతే పెట్టేస్తా. నా వీడియో కన్నా నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.